ఓవైపు కాపు ఉద్యమానికి సంబంధించిన కేసులు తిరగదోడే ప్రయత్నంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. రెండో వైపు కాపు కులస్తుల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన కీలక నేతగా ఉన్న పేర్ని నానిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పేర్ని నానికి సంబంధించినటువంటి గొడవల్లో రేషన్ బియ్యం మాయమయ్యాయి అంటూ కేసులు ఇటీవల తెర మీదకు వచ్చాయి. ఆయన భార్యతో పాటుగా ఆయన మీద కూడా కేసులు పెట్టారు. వాటన్నిటికీ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ రావడంతో అరెస్టు వరకు ఆ వ్యవహారం వెళ్ళలేదు. కానీ తాజాగా ఈనాడు పత్రికలో నకిలీ పట్టాల వ్యవహారం తెర మీదకి తీసుకొచ్చారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఈనాడు పత్రికలో కథనం రాయించి ఆ తర్వాత పేర్ని నానిని కట్టడి చేసేందుకు తగ్గట్టుగా ఈ కేసులో కథ నడుపుతున్నారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. ఇటీవల రేషన్ బియ్యం మాయమైనటువంటి కేసుకు సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చినటువంటి తరుణంలో పేర్ని నాని కొంత ఆచితూచి వ్యవహరించారు. కానీ మళ్ళీ ఆయన యాక్టివ్ అయ్యి ప్రభుత్వం మీద దూకుడుగా సాగుతున్నారు. తీవ్రమైనటువంటి విమర్శలకు పూనుకుంటున్నారు. పదే పదే మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే దిశలో సాగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పేర్ని నానిని కట్టడి చేయడానికి, ఆయన నోరు మూయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. గన్నవరంలో నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఆయన అదే కేసులో రిమాండ్లో ప్రస్తుత విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ ఇచ్చిన పట్టాలన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చినవే కావడం అనేది కీలకమైనటువంటి వ్యవహారం. అప్పట్లో నకిలీ పట్టాలు ఇచ్చారు వల్లభనేని వంశీ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి కేసుని చంద్రబాబు తప్పుపట్టారు. ఆ కేసు ఏమాత్రం తగదు అంటూ వ్యాఖ్యానించారు. నకిలీ పట్టాలు అనేటువంటి ఆరోపణలో వాస్తవం లేదు అంటూ చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కేసునే పైకి తీసి అదే కేసులో ఒకనాటి తన పార్టీకి చెందిన వల్లభనేని వంశీని ఇక్కట్లు పాలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. సరిగ్గా ఇప్పుడు వల్లభనేని వంశీని పాత కేసులో ఏ రీతిలో అయితే ఇరికించి జైల్లో బంధించారో అదే ధోరణిలో పేర్ని నాని వరకు వెళ్ళాలనేటువంటి వ్యూహం తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలు మచిలీపట్నంలో సుమారుగా 5,000 నకిలీ పట్టాలు పనిచేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అంటూ ఈనాడులో భారీ స్థాయిలో కథనం వచ్చింది, బ్యానర్ ఐటమ్ వచ్చింది. అంటే ప్రభుత్వం ఈ వ్యవహారం మీద కదలబోతున్న దానికి సంకేతంగా మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం అనివార్యంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి కలరింగ్ ఇచ్చే ప్రయత్నంగా కొంతమంది భావిస్తున్నారు. నిజంగా అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పేర్ని నానిని కట్టడి చేసేదానికోసం చేస్తున్నటువంటి ఎత్తుగడగానే అయితే మాత్రం ఇదొక ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. ఇలాంటి కేసులతో పేర్ని నానిని వల్లభనేని వంశీ మాదిరిగానే విజయవాడ సబ్ జైలు వరకు తరలించగలుగుతారా, లేకుంటే మరోసారి పేర్ని నాని రేషన్ బియ్యం కేసులాగే తప్పించుకోగలుగుతారా? ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న కాపు నేతల్లో ఒకరైన పేర్ని నానిని కట్టడి చేసే వ్యూహం అయితే ప్రభుత్వ పెద్దలు పన్నుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ వ్యూహానికి పేర్ని నాని చిక్కుతారా, లేకుంటే ఈ వ్యవహారాన్ని ఆయన ఛేదిస్తారా? అసలు నాని వరకు వెళ్ళేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి మనంతా ఆసక్తిగా ఎదురు చూడాల్సినటువంటి అంశాలు.